రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని నాయి బ్రాహ్మణ ఆఫీసర్స్ ప్రొఫెషన్ అసోసియేషన్ అధ్యక్షులు ధన విజయుడు తెలిపారు. కర్నూలు మండల పరిధిలోని బి తాండ్రపాడు గ్రామ పంచాయతీలో ఉన్న నాయి బ్రాహ్మణుల నోవో సంస్థ కార్యాలయంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని దాన విజయుడు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉసిరి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నాయి బ్రాహ్మణుల ఆఫీసర్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షులు దాన విజయుడు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తెలిపారు. నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్కు కనీసం 1000 కోట్లు కేటాయించి కార్పొరేట్ స్థాయిలో ఇల్లులను ఏర్పాటు చేసి నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం పూచీకత్తుపై వడ్డీ లేని రుణాలు ఇప్పించి నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు. నోపా తరపులో మేము నోపా మ్యాక్ అని చెప్పేసి ఒక కోఆపరేటివ్ సొసైటీ తయారు చేసి మా యొక్క నాయ బ్రాహ్మణులకు హెల్ప్ చేసుకుంటూ వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ చేస్తున్నాం. అదేవిధంగా నోపా కళ్యాణం వివాహ వేదికను కూడా మేము తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణునికి మేము వివాహాలు ఈజీగా చేయడానికి మేము కృషి చేస్తున్నాం. అలాగే నాయ బ్రాహ్మణులకు విద్య అభివృద్ధి చెందాలని చెప్పేసి నాయ బ్రాహ్మణులు ఎప్పుడు కులవృత్తి మీద ఆధారపడి ఉంటారు అనే విషయం మీద మేము గ్రహించి ఎవరైతే రూరల్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు డ్రాప్అవుట్ స్టూడెంట్స్ అందరూ తీసుకొచ్చి ఈ యొక్క హాస్టల్లో చదివించి వారికి విద్యను అభ్యసించి వారి యొక్క మంచి ఉన్నతికి మేము కృషి చేస్తూ ఈరోజు మా యొక్క నోబా భవనం నుండి వారిని హాస్టల్లో పెట్టి మేము పోషిస్తున్నాం. అలాగే ఈరోజు కార్తీక వనభోజనం చేస్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము 5 నుంచి 10 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్స్ కూడా పిలువడం జరుగుతుంది. కానీ వారి నుండి మాకు ఇంతవరకు ఏమైతే పారితోషికం ఏమి అందలేదు. మేము మా యొక్క కుల సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళతో సహాయంతోనే ఈ యొక్క బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే మేము అభివృద్ధి చెందుతున్నాం. మా యొక్క మీ యొక్క ఉద్దేశం ఏమంటే మా యొక్క చిన్న విన్నపం ఏమంటే ఏదైతే ప్రభుత్వాలు వస్తున్నాయో మా నాయి బ్రాహ్మణులకు మంచి సెలూన్స్ తయారు చేసి వారికి కార్పొరేషన్ లేదంటే ఏదైతే మన కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో ఆ సొసైటీ నుండి వడ్డీ లేని రుణం ఇచ్చి వారికి ఆర్థికంగా వెసులుబాటు కలిగించి వారి యొక్క ఔన్నత్యానికి వారు కృషి చేయాలని చెప్పేసి ఈ సభ మీ తరఫున మేము కోరుకుంటూ నేను నోపా ఆధ్వర్యంలో నాయ బ్రాహ్మణ కార్తీక వన భోజన కార్యక్రమము ఇక్కడ నిర్వహిస్తున్నాము. చాలా అట్టహాసంగా మా ఇప్పుడున్న ప్రభుత్వము గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ ప్రభుత్వం అన్న మా నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ కి కనీసం ఒక 1000 కోట్లు కేటాయించి ఈ కార్పొరేట్ చర్యల నుంచి మా నాయ బ్రాహ్మణులు వస్తున్నటువంటి తీవ్రమైన పోటీని మా నాయ బ్రాహ్మణులు చిన్న షాపులు పెట్టుకుని వాళ్ళ నుంచి మేము పోటీ పడలేకున్నాం. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి మా నాయ బ్రాహ్మణ కార్పొరేషన్కు ఒక 1000 కోట్ల రూపాయలను కేటాయించి మా నాయ బ్రాహ్మణులకు కార్పొరేట్ చెల్లులు పెట్టుకోవడానికి వడ్డీ లేని రుణాలు ప్రభుత్వమే పూచికత్తు ఉంటూ మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.